రీసెంట్గా ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు ఓఆర్ఎస్ఎల్ అనే ఫేక్ ట్యాగ్ పెట్టుకొని అమ్ముతున్న ఈ ప్రొడక్ట్స్ లిక్విడ్స్ ఏదైతే ఉందో వాటిని బ్యాన్ చేశారని మనం అందరికీ తెలుసు. And we have won it. They can not only not use ORS, they cannot sell it from today, right? ఎవరికన్నా పిల్లలకి మోషన్స్ పెద్దవాళ్ళకన్నా అయినప్పుడు మీరు వాళ్ళు కోల్పోయే లిక్విడ్ వాటర్ని సరైన మోతాదులో నింపకపోతే బీపీ డౌన్ అయ్యి చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఒకప్పుడు కొలరా విజృంభించినప్పుడు ఈ ఓఆర్ఎస్ ఇవ్వటం ద్వారా వాళ్ళు కోట్ల కొద్ది ప్రాణాలు కాపాడారు. అంత మహత్తరమైన మందిది. దీని మీద ఫైట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? సీడింగ్ ఎక్కడ పడింది? తల్లిదండ్రులకి ఓఆర్ఎస్ అని రాస్తాం, వాళ్ళు ఓఆర్ఎస్ ఇస్తున్నాం అంటున్నారు. పిల్లల్ని హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది. ఎక్కడో ఏదో తేడా ఉంది. తీరా లేబుల్ తిప్పి లిక్విడ్ వాళ్ళ బిజినెస్ కోసం ఓఆర్ఎస్ పెట్టుకుని ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి తెలివిగా పర్మిషన్ తీసుకుని ప్రతి మెడికల్ షాప్లో అది అంటే లీగల్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎథిక్స్ ఏమైపోయింది మ్యామ్? ఈ జర్నీలో, ఈ 8 years జర్నీలో ఇలా అడగకూడదు తెలియదు, డ్రైవ్ చేద్దాము మిమ్మల్ని, పోనీ ఏమైనా ప్రెషర్ అలా? హలో ఎవ్రీవన్, నేను మీ వంశీకృష్ణ. వెల్కమ్ టు బియాండ్ ద టాక్స్. సో రీసెంట్గా ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు ఓఆర్ఎస్ఎల్ అనే ఫేక్ ట్యాగ్ పెట్టుకొని అమ్ముతున్న ఈ ప్రొడక్ట్స్ లిక్విడ్స్ ఏదైతే ఉందో వాటిని బ్యాన్ చేశారని మనం అందరికీ తెలుసు. కానీ దాని వెనుకున్న హార్డ్ వర్క్, దాని వెనుకున్న జర్నీ, ఆ ఫైట్ ఇప్పుడు మనం డాక్టర్ శివరంజని గారిని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాము, థ్యాంక్ యూ. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఇంత పెద్ద ఫైట్ మీరు ఎలోన్ ఫైటర్, ఎలోన్ వారియర్గా చేసి మీరు గెలిచారు. ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు. ఇంత బిజీ స్కెడ్యూల్లో 1 month వరకు మీకు స్కెడ్యూల్ లేదని నాకు తెలుసు. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. సో మ్యామ్, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? అంటే మీకు ఎందుకు అనిపించింది అసలు ఇలాంటిది ఒక ఫేక్ ఓఆర్ఎస్ఎల్ అని ట్యాగ్ పెట్టుకున్నారు, దీని మీద ఫైట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? సీడింగ్ ఎక్కడ పడింది? డాక్టర్ ట్రైనింగ్లో జాయిన్ అయినప్పటి నుంచి మన క్లినిక్స్ ఎప్పుడైతే మొదలవుతాయో క్లినికల్ ట్రైనింగ్ ఫస్ట్ నుంచి చెప్పేది మనకి, ఎవరికన్నా పిల్లలకి మోషన్స్ పెద్దవాళ్ళకన్నా అయినప్పుడు మీరు వాళ్ళు కోల్పోయే లిక్విడ్ వాటర్ని, లవణాలని సరైన మోతాదులో తిరిపి నింపాలి. నింపకపోతే వాళ్ళ రక్త సరఫరా స్లో అయ్యి బీపీ డౌన్ అయ్యి చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఓకే. అండ్ మీ అందరికీ కూడా తెలుసు, మన దేశంలో డాక్టర్ దిలీప్ మహాలానా బెస్కి ఈ ఓఆర్ఎస్ డిస్కవరీకి పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు. ఒకప్పుడు కొలరా విజృంభించినప్పుడు ఈ ఓఆర్ఎస్ ఇవ్వటం ద్వారా వాళ్ళు కోట్ల కొద్ది ప్రాణాలు కాపాడారు. అంత మహత్తరమైన మందిది. మందు అంటే ఏంటి? ఒక కరెక్ట్ ఫార్ములా ఉంటుంది. నువ్వు ఇంత పరిమాణంలో ఇంత ఉండాలి, గ్లూకోజ్ ఇంత ఉండాలి, సోడియం ఇంత ఉండాలి, పొటాషియం ఇంత ఉండాలని. అందులో యాక్చువల్ WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉంటుంది, యూనివర్సల్గా, అంటే ప్రపంచమంతా ఫాలో అయ్యే ఫార్ములా అదే. ఓకే. సో అలాంటి ఫార్ములాలో లీటర్కి 13.5 గ్రాము గ్లూకోజ్ ఉండాలి. ఓకే. సో అది కరెక్ట్గా ఆ గ్లూకోజు ఆ సోడియం కలిపి నీటిని చక్కగా మన శరీరంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు ఏమైంది, అలా ఇచ్చినప్పుడు పిల్లలు కోలుకోవాలి, అవునా? అవును. మనం 1-2 ఏళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే తల్లిదండ్రులకి ఓఆర్ఎస్ అని రాస్తాం ఇమ్మని, వాళ్ళు ఓఆర్ఎస్ ఇస్తున్నాం అంటున్నారు. మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి, పిల్లల్ని హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది. ఏంటి, ఎక్కడో ఏదో తేడా ఉంది అని చెప్పి వాళ్ళని మీరు ఏమి ఇస్తున్నారమ్మా అని తీసుకురమ్మంటే యాపిల్ బొమ్మ ఉండి
ORSL L. అని ఉండి ఆ ఓఆర్ఎస్ని హైలైట్ చేస్తా ఉన్న ఒక టెట్రా ప్యాక్ తీసుకురావటం మొదలుపెట్టారు. అప్పుడు వరకు మాకు తెలిసిందల్లా ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్. ఓకే, సాల్ట్ అదే 20.5 గ్రామ్ది లీటర్లో కరిగిస్తే మనకు అది తయారవుద్ది. మనకు అది అవైలబిలిటీ లేకపోతే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, బట్ ఇది బెస్ట్. అప్పటి వరకు ఒక టెట్రా ప్యాక్ అనేదే ఐడియా లేదు. అండ్ అప్పటికీ కూడా మనం ఏమనుకుంటున్నాం, అది ఓఆర్ఎస్ అని అనుకున్నాము. తీరా లేబుల్ తిప్పి చూస్తే అందులో కనీసం యాక్చువల్గా WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ కంటే 10 రెట్లు చక్కెర ఉంది. అంటే WHO ఫార్ములాలో లీటర్కి 13.5 గ్రామ్ గ్లూకోజ్ ఉండాలంటే అందులో 120 గ్రాములు గ్లూకోజ్ ఉంది, అంటే షుగర్ ఉంది. అంటే ఇది అందరికీ తెలిసిందే. సైంటిఫిక్గా మెడికల్ నాలెడ్జ్ ఏంటంటే ఎక్కువ చక్కెర వెళ్తే మోషన్స్ పెరుగుతాయని. ఓకే, అంటే ఆ తల్లి మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఓఆర్ఎస్ కావాలి, నా బిడ్డకి మోషన్స్ ఉన్నాయి అంటే వీళ్ళు ఏమిస్తున్నారు? అది హెల్ప్ చేయకపోగా ఆ బిడ్డ కండిషన్ని ఇంకా దుర్మార్గంగా నాశనం చేసే లిక్విడ్ వాళ్ళ బిజినెస్ కోసం ఓఆర్ఎస్ పెట్టుకుని, దానికి ఎలాగ డ్రగ్ కంట్రోలర్ నుంచి పర్మిషన్ రాదు కాబట్టి FSSAI నుంచి తెలివిగా పర్మిషన్ తీసుకుని ప్రతి మెడికల్ షాప్లో, ప్రతి హాస్పిటల్లో, ప్రతి చోట ఇదే. మీరు ఎంతమందో కొనుక్కుని ఉంటారు వెళ్ళి. ఇంట్లో వాళ్ళకి మోషన్స్ అయితే వెళ్ళి ఓఆర్ఎస్ తీసుకురారా అని మీ అమ్మ అంటే మీరు వెళ్ళి ఓఆర్ఎస్ ఖచ్చితంగా తీసుకెళ్ళి ఇచ్చి ఉండాలి, నేను చెప్తాను. అప్పుడు అది బాధ అనిపించి అసలు ఇది ఏంటి ఇంత మోసం అని ముందు పేరెంట్స్కి చెప్పటం మొదలుపెట్టా జాగ్రత్తగా. తర్వాత సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ మొదలుపెట్టా. ఆ తర్వాత డ్రగ్ కంట్రోలర్కి రాయటం మొదలుపెట్టా 2021లో. వాళ్ళేమో మేము ఇవ్వాల పర్మిషన్, FSSAI ఇచ్చారంటే FSSAIకి రాయటం మొదలుపెట్టా. మళ్ళీ హెల్త్ మినిస్ట్రీకి రాయటం మొదలుపెట్టా. ఇంకా రాయటంలోనే జరుగుతూ ఉండగా 8 ఏప్రిల్ 2022 ఒక ఆర్డర్ వచ్చింది, మీరు ఈ ఓఆర్ఎస్ అనేది లేబుల్ మీద వాడకూడదని. కానీ 2 నెలల్లో ఎంత దారుణం అంటే ఆర్డర్ మార్చి మీరు వాడుకోండి కానీ కింద డిస్క్లైమర్ రాయండి, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్. అంటే పైనేమో పెద్ద అక్షరాల్లో ఓఆర్ఎస్ అని ఉంటుంది, కిందేమో చిన్న అక్షరాల్లో దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్. వెనక్కి తిప్పితే డు నాట్ గివ్ డ్యూరింగ్ డయేరియా అని మనం హ్యాండ్ లెన్స్తో చూస్తే కానీ అలాంటి వాళ్ళకి కనపడినంత చిన్నగా ఉంటుంది అన్నమాట మార్కెటింగ్ స్ట్రాటజీ. అది అంటే లీగల్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎథిక్స్ ఏమైపోయినాయి? నీ లేబుల్ వల్ల పిల్లలకి ప్రాణ నష్టం జరుగుతుందని తెలిసినా నువ్వు లేబుల్ మార్చుకోవటానికి మట్టుకు సిద్ధంగా లేవు. ఢిల్లీ హైకోర్టులో రూపా గారని వాళ్ళ అమ్మాయి కండిషనల్ వర్సన్ అయితే కేసు వేశారు. అప్పుడైనా నోటీస్కి వచ్చింది కదా, అప్పుడైనా ట్రేడ్ మార్క్ మార్చుకోవటానికి ఒప్పుకోలే వాళ్ళు. లీగల్గా వాళ్ళు గెలిచారన్నమాట, ట్రేడ్ మార్క్ మార్చుకోలేదు. అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది లేబుల్ ఎందుకు చేశారు, మనల్ని మోసం చేయటాకే చేశారు. మోసం చేసి అమ్ముకోవటాకే, బిజినెస్ చేసుకోవటాకే చేశారు. సో మరి కోపం రాదా? అందుకని పిల్లేసాను తెలంగాణ హైకోర్టులో. రెస్పాండెంట్స్ ఆర్ యూనియన్ గవర్నమెంట్, FSSAI అండ్ జాన్సన్ కంపెనీ. ఇప్పుడు అది ఓఆర్ఎస్ఎల్ అప్పుడు జాన్సన్ చేతిలో ఉంది, ఇప్పుడు వాళ్ళ కంపెనీయే కెన్వ్యూ అని అన్నమాట, వాళ్ళ చేతిలోకి మారింది. సో అలాగే వీళ్ళని చూసి రెబెలాన్స్ విత్ ఓఆర్ఎస్ అని, గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ అని ఇలా చాలా వచ్చేసినాయి. కొన్నిటికి ఇప్పుడు డిస్క్లైమర్స్ కూడా లేవు. సో చివరికి సోషల్ మీడియాలో కూడా చాలా ప్రెషర్ పెట్టి తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి మళ్ళా రాసి, ఈసారి పేరెంట్స్ రాసిన లెటర్స్ ప్రూఫ్స్, డాక్టర్స్ రాసిన లెటర్ ప్రూఫ్స్, మనం వెళ్ళి ఎవరినన్నా పంపిస్తే ఓఆర్ఎస్ ఇవ్వండి అంటే ఇవి ఇవ్వటం, ఆ వీడియో రికార్డింగ్స్, ఇంత కష్టపడి ప్రూఫ్ కలెక్ట్ చేశాను. అండ్ సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ వచ్చింది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి 0 సపోర్ట్ వచ్చింది, కానీ విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం నుంచి అండ్ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి మటుకు లాస్ట్ ఇయర్ నుంచి సపోర్ట్ వచ్చి వాళ్ళు కూడా నా పిటిషన్ని ఇంప్లీడ్ అయ్యారు. సో ఏదేమైనా ఆర్డర్ అయితే వచ్చింది.
ఈ ఆర్డర్ 14న వచ్చింది, 15న క్లారిఫికేషన్ ఇచ్చారు. అయినా ఎఫ్ఎస్ఎస్ఐ ఇంప్లిమెంట్ చేయాల, ఈ కంటిన్యూ అయినాయి. 17న ఈ కంపెనీ వాళ్ళు అంటే కెన్యూ యొక్క ఇండియన్ సబ్సిడియరీ పేరు జేఎన్టీఎల్, వీళ్ళు వెళ్ళి కోర్టును ఆశ్రయించారనమాట. ఏమని వాళ్ళ ప్రపోజల్, మాకు ఒక వారం టైం ఇవ్వండి, మా ఆర్గ్యుమెంట్ మీకు ప్రజెంట్ చేయటాకని, మా పిటిషన్. అది ఎఫ్ఎస్ఎస్ఐ ఒప్పుకున్నాక ఒప్పుకుంటేనే కోర్టు సరే ఈ 1 వీక్ తర్వాత మీరు వినండి, అప్పుడు వరకు మీరు 15న 14న ఇచ్చిన ఆర్డర్స్ వ్యాలిడ్ కాదు, మీరు విని అప్పుడు మీ డెసిషన్ ఇవ్వండి అని. సో అది వచ్చి ఇప్పుడు 1 వీక్ అయింది. ఇవాళ ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళది విని డెసిషన్ ఇవ్వాలి. సో నా విన్నపం ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐ ఇవాళ డెసిషన్ ఇచ్చి వెంటనే స్టార్ట్ ఆ సెకండ్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడ ఫార్మసీస్లో ఇలా మిస్లేబుల్ డ్రింక్స్ ఉండకూడదు. అండ్ ఫ్యూచర్లో కూడా వీళ్ళు మళ్ళీ పేరు మార్చి ఏదో చేస్తారు. అండ్ ఆల్రెడీ కూడా ఇప్పుడు హిమాలయ రీహైడ్రేట్, జింకోవిట్ యాక్టివ్, ఎలక్ట్రో చాయిస్ అండ్ హై షుగర్ లిక్విడ్స్ ఫార్మసీస్లో అమ్ముతున్నారు. అలా అయితే మాజా, ఫ్రూటీ, కోకో కోలా కూడా అమ్ముకోవచ్చు కదా. సో ఇవేమీ అమ్మకూడదు. ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ORSఏ ఉండాలని గవర్నమెంట్ లా తీసుకురావాలనేది నా విన్నపం. మ్యామ్ ఈ జర్నీలో, ఈ 8 years జర్నీలో ఇలా అడగకూడదు తెలియదు, బ్రైబ్ చేద్దాము మిమ్మల్ని లేదు, ఎవరు చేయలేదు. పోనీ ఏమైనా ప్రెషర్ అలా వచ్చిందా? డైరెక్ట్గా లేదు. ఏదో బిగినింగ్లో మటుకు మీకు IAP కాన్ఫరెన్సెస్లో స్పీకర్ ఆపర్చునిటీ ఇస్తామన్నారు, మీరు మీ పని మీరు చూసుకోండి అని చెప్పాను. ఇంకెప్పుడు నా దగ్గరికి అలా రావద్దు, మీకు పిల్లలు ఉన్నారు కదా, అవును, మీరు ఎలా అడగలుగుతున్నారు నన్ను, అసలు డోంట్ ఈవెన్ గెట్ టు దట్ పాయింట్ అని చెప్పాను. తర్వాత ఎప్పుడూ రాలేదు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ నుంచి మట్టుకు పిచ్చి పిచ్చి వాగుడు, ఇది నీకెవరు డబ్బులు ఇస్తున్నారు, నీ వెనక ఏ కంపెనీ ఉంది, నేను ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఇలాంటి మంచి వాళ్ళని బతకనివ్వరు ఇండియాలో నీకు తెలుసు కదా, అలాంటివన్నీ ఏదో వాగుతూ ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, దట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ అప్ సంథింగ్, ధైర్యంగా ముందుకెళ్ళాలి, వెనక అడుగేస్తే అవ్వదు. ఎందుకంటే ఒక అసోసియేషన్ చేస్తే కనుక బాగా అయ్యేది, భయము ఉండదు, మీరు ఒక్కరే. మరి నేను వెనకడిగేసానంటే అది అవ్వదని నాకు తెలుసు, అందుకని వేయలేదు. మీకు హోప్ ఉందా మ్యామ్ మీరు గెలుస్తారని? అంటే చేరాల్సిన వాళ్ళు చెవులకు చేరితే గెలుస్తామన్న హోప్ ఉండింది, చేరినట్టుంది. బట్ స్టిల్ మ్యామ్, స్టిల్ అది బ్యాన్ చేశారు అని మనకి ఒక స్టేట్మెంట్ వచ్చినా కూడా స్టిల్ వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇంకా ఈ స్టాక్ అంతా అమ్మే వరకు. అదేగా వాళ్ళ స్టే ఆర్డర్ అలాగే తెచ్చుకున్నారు. వాళ్ళ దృష్టిలో ఇప్పుడు జనాలు కూడా పిచ్చోళ్ళు, ఇప్పుడు ఇది విషయం అని వాళ్ళకి అందరికీ తెలిసింది. మామూలుగా మాజా లాగా నువ్వు తాగితే, ఫ్రూటీలా తాగితే విషయం కాదు, ఎప్పుడన్నా సరదాగా తాగితే కొంచెం సోడియం అది ఉంటుంది కాబట్టి కొంచెం బాగా నీరసంగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఓకే, రోజు అదే పనిగా తాగితే షుగర్, ఒబిసిటీ ఇవన్నీ కూడా ప్రాబ్లమే కదా. అండ్ జనం పిచ్చాళ్ళ, ఇప్పుడు కూడా మళ్ళీ డైరియా ఉంటే పిల్లలకి వెళ్ళి ఇది ఇస్తున్నారు, ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. కానీ మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా జారలేదు, అక్కడ వాళ్ళు బాగా సఫర్ అవుతారు. కొంచెం సోషల్ మీడియా, గిరిజన ప్రాంతాల్లో ఉండాళ్ళు, సోషల్ మీడియా రీచ్ లేనాళ్ళు, కొన్ని రిమోట్ ఏరియాస్, అక్కడ స్టాక్ అంతా క్లియర్ చేసుకుంటారు వీళ్ళు. అయితే ఒక 2 years బ్యాక్ మ్యామ్, మా ఫ్రెండ్ వాళ్ళ జశ్వంత్ అని ఉంటాడు ఫ్రెండ్, వాళ్ళ అమ్మమ్మ గారు కొంచెం సిక్ అయినప్పుడు 3 years కంటిన్యూస్గా డైలీ ORS తాగేవారంట. ORSL, ORSL కాదు, ORSL, కంటిన్యూస్ 3 years తాగారంట. అండ్ దెన్ కొన్ని డేస్కి ఇది కోవిడ్ టైంలోనో, ఆ టైంలో కొన్ని డేస్కి షీ డైడ్. సో వాళ్ళు అప్పుడు ఏమో కానీ ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం యాంటిసిపేట్ చేస్తున్నారంటే ORSL వల్ల ఏమైనా అయ్యి ఉండొచ్చా? బికాజ్ 1 or 2 days కాదు, 3 years షుగర్ జబ్బు ఉండి తెలియక దీన్ని కంటిన్యూస్ గా తాగుంటే షుగర్ జబ్బు హై అయిపోయి అయి ఉండొచ్చు. బట్ వివరాలు తెలియకుండా చేయటం నాది పద్ధతి కాదు. 3 years కంటిన్యూస్ కదా. లాస్ట్ టైం ఇది మన జాన్సన్స్ బేబీ పౌడర్ వాళ్ళు కూడా ఒక బాబుకు పాపకు క్యాన్సర్ వచ్చింది. బాబు కాదు, అవి వాడిన తర్వాత పెద్దాళ్ళకి వచ్చింది ఓవేరియన్ క్యాన్సర్ అని కేసులు జరుగుతున్నాయి. బట్ అది ప్రూవ్ అవ్వలేదని జాన్సన్ వాళ్ళ మీద డెఫమేషన్ కేసులు కూడా జరుగుతున్నాయి. సో అగైన్ వివరాలు తెలియకుండా కరెక్ట్గా
కమెంట్ చేయటం అయితే పద్ధతి కాదు కదా. ఇన్ రిటర్న్ వాళ్ళు ఇంత పే చేశారు. చాలా కేసులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటిది అక్కడ జరుగుంటేనా వాళ్ళ మీద కోట్ల కొద్ది కేసులు పెట్టాల్సినంత సిట్యువేషన్ ఇది. నో మ్యామ్, కాఫ్ సిరప్ మనకు ఒక న్యూస్ వచ్చింది, సో చనిపోయారు అని. సో అది నిజమేనా? అంటే కాఫ్ సిరప్ వల్ల నిజంగా అంత ఎఫెక్ట్ ఉంటుంది? కాఫ్ సిరప్లో ఉండాల్సిన వాళ్ళు చనిపోలేదుగా, అందులో ఉండకూడనిది ఉండటం వల్ల చనిపోయారు. డైఎథిలీన్ గ్లైకాల్ అనేది అదొక విషయం. ఓకే, అది ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ కంటామినేషన్ ఉండటం వల్ల ఆ సిరప్లో, అండ్ క్వాలిటీ కంట్రోల్ టీమ్ సరిగా చూసుకోకపోవటం వల్ల, డ్రగ్ కంట్రోలర్ చూడకుండా పర్మిషన్ ఇవ్వటం వల్ల అవి మార్కెట్లోకి వచ్చినాయి. సో దానివల్ల చనిపోయారు. దీనికి డాక్టర్ ఏం చేయగలరు? ఇప్పుడు నేను మందు రాశాను, ఆ బాటిల్ సీల్డ్ ఉంటుంది, మందు మీద ఇందులో పారాసిటమాల్ అని ఉంది. అయితే అందులో ఉండకూడని విషం లాంటిది ఉంటే పారాసిటమాల్ కాకుండా నాకు ఎలా తెలుస్తుంది? మీరే లాజికల్గా ఆలోచించండి. డాక్టర్ని బక్రా చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయనకి ఇంకా బెయిల్ రాలేదు. అయితే ఇప్పుడు రేపు ఏదన్నా నేను ఓఆర్ఎస్ అని రాసి వీళ్ళు ఇది ఇచ్చి ఎక్కువ అయితే నన్ను అంటారు, అనొచ్చు కదా. ఛాన్సెస్ ఆర్ దేర్. మ్యామ్, ఒకటి విన్నా, అది మీరు నెక్స్ట్ ఏదో మెడిసిన్ మీద ఫైట్ చేయబోతున్నారు. మెడిసిన్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఎనర్జీ లేదు ఇంకా. నాకు ఐ థింక్ ఐ ఇన్వెస్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్. ఐ విల్ టేక్ సమ్, నాట్ ఫెడ్ అప్, బట్ ఐ నీడ్ ఎ బ్రేక్ టు రీజువినేట్ మై సెల్ఫ్ అండ్ గెట్ బ్యాక్. అది ఏమన్నా చెప్పగలరా మ్యామ్? అంటే మిల్క్ మిక్సెస్ అని, గమ్మీస్ అని, ఇలాగా పేరెంట్స్కి ఒక విధమైన ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కల్పిస్తున్నారు అనమాట. వాళ్ళు ఇచ్చేస్తున్నారు, మేము ఇవ్వట్లేదు. అండ్ షుగర్ లేదని చెప్పి ఇంత బెల్లం వేసి అమ్మేస్తున్నారు. బెల్లం మంచిది కదా మ్యామ్? షుగర్ ఎంతో బెల్లం అంతే. బెల్లంలో కొంచెం మినిమం ఎక్కువ ఉండొచ్చు, అంత మించి షుగర్ వల్ల ఏం నష్టాలు ఉన్నాయి, బెల్లం వల్ల కూడా నష్టాలు వస్తాయి ఎక్కువ వాడితే. ఓకే. సో అలా ఇంకేదో ఉన్నాయి, అన్నీ మనం చేయలేం కదా ఒకళ్ళము. సో కానీ అట్లీస్ట్ ఇది చూసాక కొంతమందికి ధైర్యం వచ్చి వాళ్ళు టేకప్ చేసిన దాన్ని ఇంకా గట్టిగా టేకప్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఒక పీడియాట్రిషియన్ కాబట్టి బేబీకి పుట్టగానే 1 year లోపు ఎలాంటి ఫీడింగ్ ఇస్తే బెటర్ అని, అంటే మీరు ఒక వీడియోలో చెప్పారు దట్ 1 year బేబీ లోపు ఉన్న వాళ్ళు వాటర్ తాపించకూడదు. ఫస్ట్ తల్లిపాలు. ఓకే, తల్లిపాలు ఫస్ట్ 6 months పూర్తిగా. కొంతమందికి అరుదుగా ఏమన్నా తల్లిపాలు తగ్గినా పడకపోయినా అరుదుగా అప్పుడు ఫార్ములా పాలు ఇవ్వాల్సి వస్తుంది, సరైన గైడెన్స్ తీసుకుని ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ 6 నెలలు మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు. ఆ తర్వాత నెమ్మదిగా సాలిడ్స్ మొదలు పెట్టాలి. అది కూడా మనం క్వాలిటీ ఆఫ్ ఫుడ్, పేరెంట్స్ ప్లాన్, క్వాంటిటీ బేబీ డిసైడ్స్. అంటే తల్లిదండ్రులు ప్లానింగ్ వరకే, ఎంత తినాలనేది బేబీని నిర్ధారించుకొని, వాళ్ళు టీవీలు చూపించి లేదా ఇలా పడుకోపెట్టేసి కూరేసి ఇలా తినిపించకూడదు. నెమ్మదిగా ఒక్కొక్క ఫుడ్ అలవాటు చేస్తా. ఫస్ట్ బర్త్డేకి వచ్చే కల్లా మన ఇంట్లో తినే పద్ధతిలో మన అన్నం, మన పప్పు, మన ఇడ్లీ, మన గుడ్డు ఇవి తినేటట్టు అలవాటు చేయాలి. ఫస్ట్ ఇయర్ తర్వాత వాళ్ళు సొంతగా తినేటట్టు అలవాటు చేయాలి. మనము ఎంత బాగా ఉండాలంటే ఫస్ట్ ఇయర్ తర్వాత మనం ఒక ప్లేట్ ఆ రోజు తిన్నదంతా ఫుడ్ చూసుకుంటే దాన్ని 2 భాగాలు చేస్తే, పై భాగం కొంచెం పెద్దది, కిందది కొంచెం చిన్నది. ఆ పై భాగం 2 సమానంగా డివైడ్ చేస్తే ఇటు పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, ఇటు వెజిటబుల్స్. కింద భాగం మాంసకృతులు ఎక్కువ ఉన్నాయి అంటే ప్రోటీన్, అండ్ ఇదేమో ఫ్రూట్స్. ఇంకో పాలు పెరుగు కలిపి 500 ml లోపు ఉండాలి. మెయిన్లీ సొంతగా తింటాం, డిస్ట్రాక్షన్ లేకుండా. ఇది మనం అలవాటు చేయాలి. అండ్ ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారం బాగా ఉండేట్టు చూసుకోవాలి. తర్వాత మోషన్ ఫ్రీ ఉండేట్టు చూసుకోవాలి. అండ్ మంచినీళ్ళ విషయం వచ్చి అన్నం తిన్నాక ఒక 2-3 స్పూన్లు ఇస్తే నోరు క్లీన్ అయిపోతుంది. బట్ 6 months to 9 months మధ్య మ్యాక్సిమం 120 ml నీళ్ళ కంటే ఇవ్వద్దు. 9 months to 12 months మధ్య మ్యాక్సిమం 240 ml వాటర్ కంటే ఇవ్వద్దు పర్ డే. యూరిన్ ఫ్రీగా స్ట్రా కలర్లో వెళ్తుంటే నీళ్ళు సరిపోతున్నట్టు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మీరు ఇంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్.